హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వాటర్ ఫాల్ నుండి ఇంటికి వచ్చాక జరిగిందంతా తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అమర్. సదాశివం గారు హాల్లో సోఫా దగ్గర నిలబడి ఉండగా, దానికి ముందు రణ్వీర్, వినోద్ నిలబడి ఉండగా, రాథోడ్, అమర్ వాళ్ళ ముందు నిలబడి ఉంటారు. బాగి బెడ్ పైన కూర్చోగా మనోహరి కాస్త దూరంలో నిలబడి ఉంటుంది. అప్పుడు అనామిక బాగితో ఇలా అంటూ ఉంటుంది, సార్కి చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పు బాగి అని అంటూ ఉండగా, రణ్వీర్ సదాశివం గారితో ఇలా అంటుంటాడు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల యూజ్ ఏముంది అని అంటూ ఉండగా, అమర్ కోపంగా రణ్వీర్ దగ్గరికి వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూస్తూ, నా ఫ్యామిలీని టచ్ చెయ్యాలి అని చూస్తే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలిసేలా చేస్తా అని అమర్ కోపంగా రణ్వీర్ని బెదిరిస్తూ ఉండగా, రణ్వీర్ భయపడిపోతూ ఉంటాడు. ఇక బాగి మనోహరిని చూస్తూ అనామికతో ఇలా అంటుంటుంది, ఈసారి వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టరు, నిజం తెలుసుకునే వరకు కూడా ఆగరు, నిజం తెలిసాక వాళ్ళని ప్రాణాలతో ఉంచరు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది బాగి. మరోవైపు రణ్వీర్ ఇంకా భయపడుతూ ఉండగా, అమర్ ఇంకా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, వాళ్ళు ఎవరైనా ఎంత తెలివైన వాళ్ళైనా ఈసారి నా నుండి తప్పించుకోలేరు అని అమర్ వార్నింగ్ ఇస్తుండగా, మనోహరి, రణ్వీర్ ఇద్దరు భయపడిపోతూ ఉంటారు. అమర్, బాగి ఇద్దరు కోపంతో రగిలిపోతూ ఉంటారు. అసలు ఆ కిడ్నాపర్స్ నుండి అంజుని అమర్ ఏ విధంగా కాపాడాడో, మనోహరి, రణ్వీర్ల కుట్రని ఏ విధంగా అమర్ బయటపెట్టి శిక్ష వేస్తాడో, లావణ్య గుచ్చి నిజం తెలిసిందో రాను నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.